హలో, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్. వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్. ఈ వీక్ మనం 23rd నుంచి 29th నవంబర్ వరకు 23వ వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అనేసి చూద్దాం. మొదటిది వచ్చేసి కాన్స్టిట్యూషన్ డే గురించి, రెండవది ఫ్యూయలింగ్ ద క్లీన్ ఎనర్జీ ఇనిషియేటివ్స్ గురించి, మూడవది ఈ లోక్ అదాలత్ గురించి, నాలుగవది పంజాబ్లోని మెగా ఫుడ్ పార్క్ గురించి, ఐదవది ఇండియన్ టెక్ స్టార్టప్స్ గురించి, ఆరవది థర్డ్ గ్లోబల్ రీఇన్వెస్ట్ 2020 మీటింగ్ గురించి, ఏడవది ఉమాంగ్ యొక్క ఇంటర్నేషనల్ వర్షన్ గురించి, ఎనిమిదవది గ్లోబల్ ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ అలయన్స్ గురించి, తొమ్మిదవది మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2020 గురించి, పదవది హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి, 11వది ట్రాన్స్జెండర్ పర్సన్స్ కోసం తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్ గురించి, 12వది అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి, 13వది నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ గురించి, 14వది హనీ ఎఫ్పిఓ ప్రోగ్రామ్ గురించి, 15వది ద క్లైమేట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ గురించి, 16వది ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్కి సంబంధించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ కోసం తీసుకొచ్చినటువంటి స్కీమ్ గురించి. వీటి గురించి ఇవాళ మనం డిస్కస్ చేసుకుందాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి కాన్స్టిట్యూషన్ డే గురించి. దీన్ని సంవిధాన్ దివాస్ అని కూడా అంటాము, నేషనల్ లా డే అని కూడా దీన్ని అంటాము. ఈ డేని మనం కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకున్నటువంటి సందర్భంగా నవంబర్ 26వ తేదీని కాన్స్టిట్యూషన్ డేగా చెప్పుకుంటాము. ఈ సంవత్సరం మనం 71వ కాన్స్టిట్యూషన్ డేని సెలబ్రేట్ చేసుకున్నాము. 1949వ సంవత్సరంలో నవంబర్ 26న కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అన్నది ఫార్మల్గా కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నది 2015 నవంబర్ 19వ తేదీన, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 26th నవంబర్ని కాన్స్టిట్యూషన్ డేగా జరుపుకుంటుంది అనేసి డిక్లేర్ చేయటం జరిగింది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గురించి సంబంధించినటువంటి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. అంతకన్నా ముందు 80th ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది. అందులో మన ప్రధానమంత్రి మోదీ అడ్రస్ ఇవ్వటం జరిగింది. దాని గురించిన హైలైట్స్ ఒకసారి చూద్దాం. కాన్స్టిట్యూషన్ డే రోజున గాంధీజీ గారి ఇన్స్పిరేషన్, అలాగే పటేల్ గారి కమిట్మెంట్, వీటిని గుర్తు చేసుకోవటం జరిగింది. అలాగే ముంబైలో టెర్రరిస్ట్ అటాక్ అనేది 2008లో జరగటం జరిగింది. దాన్ని 26/11 అనేసి మనం పిలుస్తూ ఉంటాము. చాలామంది నేను చూశానండి, మొబైల్లో స్టేటస్లు పెట్టుకున్నప్పుడు కాన్స్టిట్యూషన్ డే వాళ్ళకి గుర్తుందో లేదో కానీ ముంబై అటాక్స్ మాత్రం వాళ్ళకి గుర్తున్నాయి. 26/11 అనేసి అందరి స్టేటస్లు కూడా ఆల్మోస్ట్ ఇవే ఉన్నాయన్నమాట. సో బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ అటాక్ అనేది మన కంట్రీ మీద ఆ రోజు జరిగింది. దానికి కూడా మనకు సంబంధించిన సెక్యూరిటీ ఫోర్సెస్ చాలామంది చనిపోవటం జరిగింది. దీని గురించి కూడా మోదీ గారు ప్రస్తావించటం జరిగింది. అలాగే 130 కోట్ల మంది ఇండియన్స్ మన లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్ సిస్టమ్ మీద కాన్ఫిడెన్స్ని పెంచుకుంటూ వస్తున్నారు. దాంతోనే ఇండియా అన్నది ఇంత అభివృద్ధిని సాధించగలిగింది అనేసి చెప్పటం జరిగింది. బ్యాంకింగ్కి సంబంధించి సెక్యూరిటీ పరంగా కేవైసీ నామ్స్ అనేసి ఉంటాయి కదా, నో యువర్ కస్టమర్ అనేసి. అలాగే కేవైసీ అంటే నో యువర్ కాన్స్టిట్యూషన్ అన్నది కూడా కాన్స్టిట్యూషన్కి బిగ్ సేఫ్ గార్డ్గా ఉంటుంది అనేసి చెప్పటం జరిగింది. అలాగే మన చట్టాల్లో యూజ్ చేసేటటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో అది కామన్ పీపుల్కి తెలిసేలాగా, అంటే యాక్సెసిబిలిటీ ఉండేలాగా, సింపుల్గా ఉండాలి. దానివల్ల ప్రతి లా అన్నది పీపుల్తో డైరెక్ట్ కనెక్షన్ని పొందగలుగుతుంది. అలాగే ఎలక్షన్కి సంబంధించి రీసెంట్గా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకొచ్చినటువంటి 1 నేషన్ 1 ఎలక్షన్, దీని మీద డిబేట్ అనేది అవసరము. డిజిటల్ ఇన్నోవేషన్ అన్నది లెజిస్లేచర్లో తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది అనేసి చెప్పటం జరిగింది. మనకు సంబంధించిన చట్టాలు ఏవైతే అబ్సొల్యూట్గా, అంటే వాడకంలో ఇంకా ఉపయోగపడవు అనేటి ఏవైతే లాస్ ఉంటాయో, అబ్సొల్యూట్ లాస్ అనేసి అంటాము, వాటిని తీసేసే విధానం అన్నది సింపుల్గా ఉండాలి. అప్పుడు మాత్రమే ఓల్డ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి లేదా వాటిని అమెండ్ చేయగలగటం అన్నది ఈజీ అవుతుంది అనేసి చెప్పటం జరిగింది. కోవిడ్-19 టైంకి సంబంధించి మన పార్లమెంట్లో ఉన్నటువంటి 2 హౌసెస్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎక్కువ వర్క్ని చేయాల్సి ఉంటుంది. అలాగే ఎంపీస్ కూడా కోవిడ్-19కి సంబంధించి వాళ్ళ కమిట్మెంట్ని తెలియజేస్తూ వాళ్ళ శాలరీస్ని కట్ చేయటం, వాళ్ళ సపోర్ట్ని కోవిడ్-19కి సంబంధించినటువంటి పేషెంట్స్కి కానీ ఆ ప్రక్రియలకు కానీ ఇవ్వటం, వీటి గురించి గుర్తు చేయటం జరిగింది. అలాగే మన డ్యూటీస్ ఏవైతే ఉంటాయో వాటిని రైట్స్గా, డిగ్నిటీ మరియు సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి సోర్స్గా ట్రీట్ చేయాలి అనేసి చెప్పటం జరిగింది.
మహాత్మా గాంధీ గారు ఫండమెంటల్ రైట్స్కి మరియు ఫండమెంటల్ డ్యూటీస్కి ఒక క్లోజ్ లింక్ని అబ్జర్వ్ చేయటం జరిగింది. ఆయన అభిప్రాయం ప్రకారం మనం గనక మన డ్యూటీస్ని కరెక్ట్గా పర్ఫామ్ చేస్తే మన రైట్స్ అన్నవి ఆటోమేటిక్గా సేఫ్ గార్డ్ అవుతాయి అనేసి చెప్పారు. సరే, మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ని మనం చూద్దాం. కాన్స్టిట్యూషన్ని ఫ్రేమ్ చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు, ప్రిసైజ్గా చెప్పాలి అంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. ఇండియన్ కాన్స్టిట్యూషన్ అన్నది వరల్డ్లోనే లాంగెస్ట్ కాన్స్టిట్యూషన్. ఇందులో ఒక ప్రియాంబుల్, 25 పార్ట్స్, 25 పార్ట్స్, 448 ఆర్టికల్స్, అలాగే 5 అపెండిసెస్, అలాగే 115 అమెండ్మెంట్స్ ఇందులో చేయటం జరిగింది. మన కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని టైప్ చేయటం కానీ ప్రింట్ చేయటం కానీ చేయలేదు. దాన్ని చేత్తో రాయటం జరిగింది. వాటిని ఇప్పుడు హీలియం ఫిల్ చేసినటువంటి ఒక కేజ్లో పార్లమెంట్లో ఉన్నటువంటి లైబ్రరీలో పెట్టడం జరిగింది. ఈ ఏవైతే కాన్స్టిట్యూషన్ కాపీస్ చేత్తో రాయటం జరిగిందో అది ప్రేమ్ బిహారీ అన్నటువంటి ఆయన హ్యాండ్ రైటింగ్ అనేది ఇటాలిక్ స్టైల్లో రాయటం జరిగింది. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ అన్నది 1946వ సంవత్సరం డిసెంబర్ 9వ తేదీన మొదటిగా ఫస్ట్ టైం మీట్ అవ్వటం జరిగింది. ఈ అసెంబ్లీకి మొదటిగా సచ్చిదానంద సిన్హా అనేటటువంటి ఆయన్ని మొదటి ప్రెసిడెంట్గా, తాత్కాలిక ప్రెసిడెంట్గా నియమించటం జరిగింది. ప్రతి పేజ్ని కూడా శాంతినికేతన్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు డెకరేట్ చేయటం జరిగింది. మొత్తం ఫస్ట్ డ్రాఫ్ట్ అయ్యేసరికి 2000 అమెండ్మెంట్స్ అన్నవి మన కాన్స్టిట్యూషన్కి చేయటం జరిగింది. జనవరి 24, 1950లో అందరూ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో ఉన్నటువంటి 284 మంది మెంబర్స్ కూడా సైన్ చేయటం జరిగింది. 26 జనవరి 1950లో కాన్స్టిట్యూషన్ని లీగల్గా ఎన్ఫోర్స్ చేయటం జరిగింది. అదే రోజున అంటే జనవరి 26వ తేదీన మన నేషనల్ ఎంబ్లమ్ ఆఫ్ ఇండియా దీనిని అడాప్ట్ చేయటం జరిగింది. అలాగే ఇందాక చెప్పుకున్నాం కదా, ఒరిజినల్ కాపీస్ ఏవైతే ఉన్నాయో వాటిని హీలియం ఫీల్డ్ కేసెస్లో పార్లమెంట్లో ఉన్నటువంటి లైబ్రరీలో భద్రపరచటం జరిగింది. పార్లమెంట్లో మొత్తం 11 సెషన్స్ అనేవి జరిగాయి. 11వ సెషన్ అనేది చివరిది. ఆ 11వ సెషన్లో 26 నవంబర్ 1949లో ఫైనల్ డ్రాఫ్ట్ అన్నది రెడీ అయింది. 26 నవంబర్న దాన్ని లీగల్గా ఎన్ఫోర్స్ చేయటం జరిగింది. ఒరిజినల్గా మన కాన్స్టిట్యూషన్ని ఇంగ్లీష్ మరియు హిందీలో రాయటం జరిగింది. మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో చాలా ఫీచర్స్ చాలా కంట్రీస్ నుంచి తీసుకొచ్చాము. బ్రిటన్ కావచ్చు, ఐర్లాండ్ కావచ్చు, జపాన్, యుఎస్ఏ, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇలా చాలా కంట్రీస్ నుంచి ఫీచర్స్ అనేవి తీసుకురావటం జరిగింది. కానీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క బేసిక్ స్ట్రక్చర్ మాత్రం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ఇందులో నుంచే బేసిక్గా అన్నిటినీ తీసుకురావటం జరిగింది. ఇది వరల్డ్లోనే లెంతియెస్ట్ కాన్స్టిట్యూషన్. ఫెడరల్ సిస్టమ్, యూనిటరీ ఫీచర్స్తో పాటు ఉంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అనేది ఉంది. మన కాన్స్టిట్యూషన్కి సంబంధించి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమేమి తీసుకొచ్చారు అన్నది ఒకసారి చూసుకోవాలి. మనం చూస్తే ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చారు ఎప్పుడు 1951లో. దేనికి సంబంధించి ఏవైతే అక్విజిషన్ ఆఫ్ ఎస్టేట్స్ వీటి గురించి ఏవైతే లాస్ తీసుకొచ్చారో, అంటే చట్టాన్ని తీసుకొచ్చారో వాటిని ప్రొటెక్ట్ చేయటం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఈ అమెండ్మెంట్లో భాగంగానే 9th షెడ్యూల్ని దీంట్లో యాడ్ చేయటం జరిగింది. దీని ద్వారా ల్యాండ్ రిఫార్మ్స్, మిగిలినటువంటి చట్టాలు ఏవైతే తీసుకొచ్చారో వాటిని జ్యుడిషియల్ రివ్యూ నుంచి బయటకు తీసుకురావటం కోసం, అంటే జ్యుడిషియల్ రివ్యూ నుంచి ప్రొటెక్షన్ కోసం ఈ 9th షెడ్యూల్ని తీసుకురావటం జరిగింది. అలాగే 7th అమెండ్మెంట్ యాక్ట్, ఇది 1956లో తీసుకురావటం జరిగింది. 2nd మరియు 7th షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ కోసం వాటిని అమెండ్ చేయటం జరిగింది. అలాగే 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దీన్ని 1976వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటారు. కాన్స్టిట్యూషన్లో మేజర్ అమెండ్మెంట్స్ అన్నీ కూడా ఈ 42nd అమెండ్మెంట్లో చేయటం జరిగింది. అందులో ప్రియాంబుల్లో చేంజెస్ తీసుకురావటం జరిగింది. మన ప్రియాంబుల్లో ఉన్నటువంటి సావరిన్, డెమోక్రటిక్, రిపబ్లిక్ అన్న వాటిని సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్గా చేంజ్ చేయటం జరిగింది. అలాగే యూనిటీ ఆఫ్ ద నేషన్ అనేటటువంటి వర్డ్ని యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అన్నట్టు మార్చటం జరిగింది. అలాగే ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్కి సంబంధించి కూడా అమెండ్మెంట్స్ తీసుకురావటం జరిగింది. అలాగే ఫండమెంటల్ డ్యూటీస్కి సంబంధించి ఆర్టికల్ 51A దీనిని ఆర్టికల్ 51A దీనిని పార్ట్ 4
ఈ పార్ట్ 4కి అదనంగా పార్ట్ 4A అన్నదాన్ని యాడ్ చేసి ఆర్టికల్ 51 అనేది దీంట్లో ఉందన్నమాట. దానికి ఆర్టికల్ 51Aని యాడ్ చేయటం జరిగింది. అందులో అప్పట్లో 10 ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చడం జరిగింది. తర్వాత దానికి ఇంకొక ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చారు. ఇప్పుడు మొత్తం 11 ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఉన్నాయి. తర్వాత 44వ రాజ్యాంగ సవరణ చట్టం 44th అమెండ్మెంట్ యాక్ట్, ఇది 1978వ సంవత్సరంలో తీసుకురావటం జరిగింది. దీని కింద ఆర్టికల్ 74 క్లాజ్ 1 అనే దాన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కనుక ఏదైనా అడ్వైజ్ని కనుక ప్రెసిడెంట్కి ఇస్తే దాన్ని ఆయన పాటించవచ్చు, పాటించకపోవచ్చు. ఇప్పుడు అలా కాకుండా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైనా అడ్వైజ్ ఇచ్చినప్పుడు ప్రెసిడెంట్ అన్నది మళ్ళీ తిరిగి రీకన్సిడర్ చేయాలి అంటే మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అదే అడ్వైజ్ ఇస్తే ప్రెసిడెంట్ ఖచ్చితంగా దాన్ని పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రైట్ టు ప్రాపర్టీ ఏదైతే ఉందో ఫండమెంటల్ రైట్స్లో దాన్ని తీసేసి దాన్ని లీగల్ రైట్గా ఆర్టికల్ 300A కింద చేర్చడం జరిగింది. తర్వాత 73rd అలాగే 74th అమెండ్మెంట్ యాక్ట్స్, దీన్ని 1992 కింద తీసుకురావటం జరిగింది. 73rd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ కింద పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని, అలాగే 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద మున్సిపాలిటీస్ని తీసుకురావటం జరిగింది. అలాగే 101st అమెండ్మెంట్ యాక్ట్, ఇది 2017లో తీసుకురావటం జరిగింది. దీని కింద GSTని ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది. అలాగే 102nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దీనిని 2018లో తీసుకురావటం జరిగింది. దీని కింద నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ని ఇవ్వటం జరిగింది. అలాగే 103rd అమెండ్మెంట్ యాక్ట్, దీనిని 2019లో తీసుకురావటం జరిగింది. దీని కింద EWS రిజర్వేషన్స్ని కల్పించటం జరిగింది. అలాగే 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్, దీన్ని 2020లో తీసుకురావటం జరిగింది. దీని కింద షెడ్యూల్డ్ కాస్ట్ అలాగే షెడ్యూల్డ్ ట్రైబ్స్కి సంబంధించి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఏవైతే ఆ మెంబర్స్కి రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఉంటాయో వాటి సెషన్కి సంబంధించి డెడ్ లైన్ని తీసుకురావటం అనేది ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద తీసుకురావటం జరిగింది. ఇలా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఏమేమి గుర్తుపెట్టుకోవాలి, షెడ్యూల్స్ ఏమేమి ఉన్నాయి, వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, వీటికి సంబంధించి మన లా ఎక్సలెన్స్ యూట్యూబ్ ఛానల్లోనే మల్లీశ్వరి మేడం కొన్ని వీడియోస్ చేయటం జరిగింది. ఒకసారి వీలుంటే అవి చూసుకోండి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ కింద ఉన్నటువంటి మినిస్టర్ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ అన్నది ఆయిల్ మరియు గ్యాస్ మార్కెటింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటితో 900 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్స్ అంటే CBG ప్లాంట్స్ని సెటప్ చేయటం కోసం వాటిని కూడా సతత్ అనేటటువంటి ఇనిషియేటివ్, సస్టైనబుల్ ఆల్టర్నేటివ్ టువర్డ్స్ అఫోర్డబుల్ ట్రాన్స్పోర్టేషన్ అంటాము. ఈ ఇనిషియేటివ్ కింద 900 CBG ప్లాంట్స్ని సెటప్ చేయటం కోసం MOUs అనేది చేసుకోవటం జరిగింది. దీని ద్వారా 30,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ అనేది వస్తుంది అనేసి అంచనా. ప్రస్తుతానికి మొత్తం 1500 CBG ప్లాంట్స్ అన్నవి మనకి పనిచేస్తూ ఉన్నాయి. ఈ ప్లాంట్స్లో బయోగ్యాస్ అన్నది ఫారెస్ట్ నుంచి, అగ్రికల్చర్ నుంచి, అనిమల్ హస్బెండరీ మరియు మెరైన్ వేస్ట్ నుంచి తయారు చేస్తూ ఉన్నారు. 5,000 CBG ప్లాంట్స్ని 2 లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్తో 2023-24 సంవత్సరానికి గాను మొత్తం 15 మిలియన్ మెట్రిక్ టన్నుల టార్గెట్తో ప్రొడ్యూస్ చేయాలి అనేసి సెటప్ చేసుకోవటం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ద్వారా ఫ్యూయల్ ఇంపోర్ట్ అన్నది 1,00,00,000 కోట్లకి మనం సేవ్ చేసిన వాళ్ళం అవుతాము. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ని జనరేట్ చేయడానికి, అలాగే క్లీన్ ఎనర్జీని ఎన్ష్యూర్ చేయటం కోసం, ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ముందుకెళ్తున్నాం కదా, దానికి కూడా ఇది కాంట్రిబ్యూట్ చేస్తుంది. ఈ ఇనిషియేటివ్స్ని ఏదైతే మనం ఆత్మనిర్భర్ భారత్ అనేసి, స్వచ్ఛ భారత్ మిషన్ అనేసి, MSME సెక్టార్ని బూస్ట్ చేయాలి అనేసి ఏవైతే మనం ఇనిషియేటివ్స్ తీసుకొస్తున్నామో వాటిలో ఇది కూడా ఒకటిగా చెప్పచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ లోక్ అదాలత్ గురించి. కోవిడ్-19 టైంలో జస్టిస్ని అందరికీ అందించటం కోసం లోక్ అదాలత్ని వర్చువల్ ప్లాట్ఫామ్లో చేపట్టడం జరిగింది. మొత్తం జూన్ నుంచి అక్టోబర్ 2020 వరకు 27 ఈ లోక్ అదాలత్ని 15 రాష్ట్రాల్లో ఆర్గనైజ్ చేయటం జరిగింది. దీని కింద మొత్తం 4.83 లక్షల కేసెస్ని టేకప్ చేయటం జరిగింది. ఇప్పటి వరకు 2.51 లక్షల కేసెస్ని డిస్పోజ్ చేయటం జరిగింది.
నవంబర్ 2020కి సంబంధించి ఈ లోక్ అదాలత్ని యూపీ, ఉత్తరాఖండ్ మరియు తెలంగాణలో నిర్వహించడం జరిగింది. మొత్తం 16,651 కేసెస్ టేకన్ అప్ చేయడం జరిగింది. 12,686 కేసెస్ని డిస్పోజ్ చేయడం జరిగింది. మొత్తం 107.4 కోట్ల రూపాయలని సెటిల్ చేయడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ గురించి. ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అన్నది తీసుకురావటం జరిగింది. దీని ద్వారా ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫామ్ నుంచి డైరెక్ట్గా ప్రాసెసింగ్, దాని తర్వాత కన్జ్యూమర్ మార్కెట్స్కి డైరెక్ట్ లింకేజ్ని కలిగించడం కోసం ఈ మెగా ఫుడ్ పార్క్ అన్నటువంటి స్కీమ్ని తీసుకురావటం జరిగింది. వాటిలో కలెక్షన్ సెంటర్స్ అనేసి, ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ అనేసి ఒక నెట్వర్క్ లాగా ఉంటాయన్నమాట. ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ యొక్క పర్పస్ వచ్చేసి పెరిషబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాసెస్ చేయటం ద్వారా ఇంతకుముందు 20% ఉన్నటువంటి వేస్టేజ్ని 6%కి తగ్గించాలి. దాని ద్వారా గ్లోబల్ ఫుడ్ ట్రేడ్లో ఇండియా షేర్ని కనీసం 3% పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం జరిగింది. ప్రతి ఫుడ్ పార్క్కి కూడా గవర్నమెంట్ తరపు నుంచి 50 కోట్ల రూపాయల గ్రాంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ని 2008వ సంవత్సరం నుంచి మన ఇండియాలో తీసుకురావటం జరిగింది. ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ గురించి మనం లాస్ట్ PIBsలో క్లియర్గా చెప్పుకోవటం జరిగింది. దీని యొక్క మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఎలా ఉంటుంది? ఈ స్కీమ్ అనేది ఒక క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ బేస్ మీద ఉంటుంది. హబ్ అండ్ స్పోక్ మోడల్ మీద ఇది బేస్ అయి ఉంటుంది. ఇందులో ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్ అనేవి అంటే డైరెక్ట్గా ఫామ్ నుంచి ప్రైమరీ ప్రాసెసింగ్ సెంటర్స్కి వెళ్తాయి. దాని తర్వాత కలెక్షన్ సెంటర్స్కి వెళ్తాయి. అందులో కామన్ ఫెసిలిటీస్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కలిగించి సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్కి తర్వాత వెళ్ళటం జరుగుతుంది. వీటికి సంబంధించి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ అన్నది ఈ మెగా ఫుడ్ పార్క్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇది కంపెనీస్ యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటుంది. రీసెంట్గా పంజాబ్లో ఉన్నటువంటి పగ్వారా అన్నటువంటి ప్లేస్లో మెగా ఫుడ్ పార్క్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది మొత్తం 107.83 కోట్లతో దీన్ని బిల్డ్ చేయటం జరిగింది. మొత్తం 55 ఎకరాల్లో ఇది స్ప్రెడ్ అయి ఉంది. దీని ద్వారా 25,000 మంది ఫార్మర్స్కి బెనిఫిట్ అనేది కలుగుతుంది. 5,000 మంది పర్సన్స్కి ఎంప్లాయ్మెంట్ అనేది ఇది జనరేట్ చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నాస్కామ్ అంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ అనేసి అంటాము. ఈ నాస్కామ్ అన్నది ఇండియన్ టెక్ స్టార్టప్స్ గురించి కొన్ని రివ్యూస్ అనేది ఇవ్వటం జరిగింది. వాటి గురించి చూద్దాము. ఇండియా అన్నది 3rd లార్జెస్ట్ టెక్నాలజీ స్టార్టప్ ఎకోసిస్టమ్ని కలిగి ఉంది. మొత్తం 60,000 డైరెక్ట్ జాబ్స్ని 2019లో క్రియేట్ చేశారు అనేసి చెప్పటం జరిగింది. లాక్డౌన్ రూల్స్ని సరళించటం, గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వటం, వీటి ద్వారా టెక్ స్టార్టప్స్ అన్నవి గ్రాడ్యువల్గా రికవర్ అవుతున్నాయి అనేసి చెప్పటం జరిగింది. టెక్ స్టార్టప్స్ని 6+ monthsలో పోలిస్తే 5 times గ్రోత్ అనేది వాటిలో కనపడింది. 50% స్టార్టప్స్ అన్నవి వాటి యొక్క రెవెన్యూస్ని పికప్ చేసుకోవడానికి నెక్స్ట్ 6 నెలలు సరిపోతాయి అనేసి చెప్పటం జరిగింది. లాస్ మేకింగ్ స్టార్టప్స్ అన్నవి ఏప్రిల్ 2020 నుంచి తగ్గుతూ వస్తున్నాయి అనేసి చెప్పటం జరిగింది. ఏప్రిల్ 2020తో కంపేర్ చేస్తే ఇప్పుడున్నటువంటి స్టార్టప్స్ 3 to 4 times రైజ్ అనేవి వాటిలో ఉన్నాయి. అంతేకాకుండా వీటిలో హైరింగ్ అనేది కూడా ఇంప్రూవ్ అయింది. 20% స్టార్టప్స్ అన్నవి హైరింగ్ ఫ్రీజ్ని లిఫ్ట్ చేయటం జరిగింది. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ 2020 వరకు చూస్తే 22 అక్విజిషన్స్ అనేవి జరగటం జరిగింది. అందులో 19 వచ్చేసి బిజినెస్ టు కస్టమర్ స్పేస్ని కలిగి ఉన్నాయి. రికార్డ్ రైజ్ వచ్చేసి రెవెన్యూకి సంబంధించి 30%, అది కూడా బిజినెస్ టు బిజినెస్ స్టార్టప్స్లోనే సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 2020 వరకు రికార్డ్ రైజ్ అనేది వచ్చింది. రికార్డ్ రికవరీ అన్నది 25% స్టార్టప్స్లో వచ్చింది. అందులో ఎడ్టెక్ అనేసి, ఫిన్టెక్ అనేసి, హెల్త్ టెక్ అనేసి, రీటైల్ టెక్ అనేసి వీటిలో COVID-19 టైం తర్వాత త్వరగా రికవరీ అవుతున్నాయి. 25% స్టార్టప్స్ అన్నవి రికవరీ అయ్యాయి అనేసి చెప్పటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 3rd గ్లోబల్ రీఇన్వెస్ట్ 2020 గురించి. న్యూఢిల్లీలో ఈ ఈవెంట్ అనేది జరగటం జరిగింది. ఇందులో మన ప్రధానమంత్రి మోదీ పాల్గొనటం జరిగింది. అందులో మాట్లాడినటువంటి విషయాల్లో ముఖ్యాంశాలు ఏంటనేది ఒకసారి ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఒకసారి మనం చూద్దాం. ప్రస్తుతం ఇండియా అన్నది రెన్యూవబుల్ పవర్ కెపాసిటీ అన్నది 4th లార్జెస్ట్, వరల్డ్లోనే 4th లార్జెస్ట్ రెన్యూవబుల్ పవర్ కెపాసిటీని ఇండియా కలిగి ఉంది అనేసి చెప్పటం జరిగింది. మేజర్ కంట్రీస్తో చూసుకుంటే మనం ఫాస్టెస్ట్ స్పీడ్తో గ్రో అవుతున్నాము అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా రెన్యూవబుల్ ఎనర్జీ డిప్లాయ్మెంట్ ప్లాన్స్ అనేవి కూడా నెక్స్ట్ డికేడ్లో చాలా ఎక్కువగా ఉన్నాయి. బిజినెస్ ప్రాస్పెక్ట్స్లో చూసుకుంటే దాదాపు $20 బిలియన్ per year అనేది మనం జనరేట్ చేస్తాము అనేసి చెప్పటం జరిగింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ఎన్ష్యూర్ చేయటం మన యొక్క మొదటి ప్రియారిటీ అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా ఇన్వెస్టర్స్ని ఫెసిలిటేట్ చేయటం కోసం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తాము, డెడికేటెడ్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సెల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాము అనేసి చెప్పటం జరిగింది. అంతేకాకుండా మెగావాట్స్ నుంచి గిగావాట్స్కి వెళ్ళేటటువంటి ప్లాన్స్ చాలా తీసుకొస్తూ ఉన్నాము. 1 సన్ 1 వరల్డ్ 1 గ్రిడ్ అనేవి రియాలిటీలోకి తీసుకొస్తాము అనేసి చెప్పటం జరిగింది. లాస్ట్ 6 ఇయర్స్తో చూసుకుంటే ఇండియా అన్నది రెన్యూవబుల్ పవర్ కెపాసిటీ జనరేషన్లో ఎక్స్పాండ్ అవుతూ వస్తోంది. ప్రతి సిటిజన్కి కూడా ఎలక్ట్రిసిటీని అందుబాటులోకి తీసుకురావడం ముఖ్య ఉద్దేశంగా మనం పనిచేస్తున్నాము. ప్రస్తుతం మన రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నది మన ఇండియాలో 136 గిగావాట్లుగా ఉంది. ఇది మన మొత్తం టోటల్ కెపాసిటీలో 36% మాత్రమే. దీనిని 100% కాకపోయినా మ్యాక్సిమం టోటల్ కెపాసిటీకి మనం రీచ్ అవ్వాలి అన్నటువంటి లక్ష్యంతో మనం ముందుకెళ్తూ ఉన్నాము. ఇండియా యొక్క యాన్యువల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నది ఎక్సీడ్ అవుతూ వస్తుంది. కోల్ బేస్డ్ థర్మల్ పవర్తో పోల్చుకుంటే ఇండియా యాన్యువల్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నది పెరుగుతూ వస్తుంది 2017 నుంచి అనేసి ఈ సందర్భంగా చెప్పటం జరిగింది. మనం చూసుకుంటే ఇండియా యొక్క ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అన్నది లాస్ట్ 6 ఇయర్స్లో అంటే 2014 నుంచి 20 వరకు 2.5 టైమ్స్ పెరిగింది అనేసి చెప్తున్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉమాంగ్స్ 3rd యానివర్సరీ సందర్భంగా ఉమాంగ్ యొక్క ఇంటర్నేషనల్ వర్షన్ని లాంచ్ చేయడం జరిగింది. ఉమాంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్ అనేసి అంటాము. దీని యొక్క ఇంటర్నేషనల్ వర్షన్ని సెలెక్టెడ్ కంట్రీస్లో లాంచ్ చేయడం జరిగింది. USA, UK, కెనడా, ఆస్ట్రేలియా, UAE, నెదర్లాండ్, సింగపూర్ అలాగే న్యూజిలాండ్ ఈ కంట్రీస్లో లాంచ్ చేయడం జరిగింది. దీని ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇంటర్నేషనల్ స్టూడెంట్స్, NRIs అలాగే ఇండియన్ టూరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ని అవైలబుల్గా ఉండేందుకోసం ఇది ఉపయోగపడుతుంది. 2000+ సర్వీసెస్ ఇందులో ఉన్నాయి. దీని యొక్క 3 సంవత్సరాల జర్నీని రిజంబుల్ చేస్తూ ఒక బుక్ని కూడా లాంచ్ చేయటం జరిగింది. ఉమాంగ్ యొక్క సర్వీసెస్ని అందించినటువంటి సెంటర్ మరియు స్టేట్ డిపార్ట్మెంట్స్కి ఉమాంగ్ అవార్డ్స్ని కూడా ప్రదానం చేయటం జరిగింది. ఉమాంగ్ అన్నవి మొత్తం 2039 సర్వీసెస్ని అందిస్తూ ఉంది. అందులో 733 వచ్చేసి 88 సెంట్రల్ డిపార్ట్మెంట్స్ నుంచి, 487 సర్వీసెస్ వచ్చేసి 101 డిపార్ట్మెంట్స్, అవి కూడా 27 స్టేట్స్లో ఉన్నటువంటి 101 డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి 487 సర్వీసెస్ని అందిస్తుంది. అలాగే 1179 సర్వీసెస్ అన్నది యుటిలిటీ బిల్ పేమెంట్స్కి సంబంధించినవి ఉన్నాయి. ఈ యాప్ని ఇప్పటి వరకు మొత్తం 3.75 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకోవటం జరిగింది. 2.5 కోట్ల మంది రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి 9th ఫౌండేషన్ డే ఆఫ్ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అలయన్స్ గురించి. ఈ సెలబ్రేషన్ సందర్భంగా యూనియన్ మినిస్టర్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ మరియు టెక్నాలజీ అలయన్స్ అన్నది ఇన్నోవేషన్ని మరియు ఇండస్ట్రియల్ R&Dని పెంచడం కోసం ఎలా క్యాటలిస్ట్గా పనిచేసింది అనేసి చెప్పటం జరిగింది. ఆ సందర్భంగా మనం దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అలయన్స్ అన్నది నాన్ ఫర్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కింద సెక్షన్ 8 కింద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కంపెనీగా రిజిస్టర్ అయింది. దీనిని టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్, అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అలాగే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఇవి 3 కలిసి జాయింట్గా దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది. ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అలయన్స్ అన్నది ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి వాటి టెక్నాలజీలో ఇన్నోవేషన్స్ని తీసుకురావటం కోసం ఇది పనిచేస్తుంది. టెక్నాలజీ గ్యాప్స్ని మ్యాప్ చేయటం, ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్, టెక్నాలజీస్కి సంబంధించి ఎక్స్పర్ట్ ఎవాల్యుయేషన్ని తీసుకోవటం, అలాగే టెక్నో స్ట్రాటజిక్ కొలాబరేటివ్ పార్ట్నర్షిప్స్ని తీసుకురావటం ఇండియన్ ఎకానమీకి సంబంధించి, అలాగే ఇండస్ట్రియల్ మరియు ఇన్స్టిట్యూషనల్ పార్ట్నర్స్ని మ్యాచ్ మార్కింగ్ కోసం కనెక్ట్ చేయటం, అలాగే సాఫ్ట్ ఫండింగ్, టెక్నాలజీ డెవలప్మెంట్కి సంబంధించి సాఫ్ట్ ఫండింగ్ని ప్రొవైడ్ చేయటం, అంటే అక్విజిషన్కి సంబంధించి, డిప్లాయ్మెంట్కి సంబంధించి లేదా డెవలప్మెంట్కి సంబంధించి టెక్నాలజీ పరంగా వాటికి సాఫ్ట్ ఫండింగ్ని ప్రొవైడ్ చేయడం లాంటివన్నీ కూడా ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ అలయన్స్ అనేది చేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2020 గురించి. మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నది మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2020ని తీసుకురావటం జరిగింది. మోటార్ వెహికల్స్ యాక్ట్ అనేది ఎప్పుడు వచ్చింది? 1988లో వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి సెక్షన్ 93 దీనిని అమెండ్ చేసి
మళ్ళీ మోటార్ వెహికల్స్ అమెండ్మెంట్ యాక్ట్ 2019ని తీసుకురావటం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ మరియు రిక్వైర్మెంట్స్ని బట్టి ఇప్పుడు మోటార్ వెహికల్ అగ్రిగేటర్ గైడ్లైన్స్ 2020ని మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఇష్యూ చేయటం జరిగింది. ఇందులో స్టేట్ గవర్నమెంట్స్ ఏవైతే మ్యాండేటరీగా బిజినెస్ ఆపరేషన్స్కి ఎవరికి ఏ అగ్రిగేటర్కి పర్మిషన్స్ ఇవ్వాలి, ఎవరికి లైసెన్స్ ఇష్యూ చేయాలి అన్నది దీని కింద చెప్పటం జరిగింది. అలాగే సెక్షన్ 93 ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్లో ఉన్నటువంటి సెక్షన్ 93 కింద ఎవరికి పెనాల్టీస్ ఎంత విధించాలి, లైసెన్స్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎంత ఉండాలి అన్నది దీని కింద రెగ్యులేట్ చేయటం జరిగింది. అలాగే ఇప్పుడు తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ అన్నవి ఒక అగ్రిగేటర్స్కి ఒక రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసేలాగా, అది కూడా స్టేట్ గవర్నమెంట్స్ వీటిని ఎస్టాబ్లిష్ చేసేలాగా తీసుకురావటం జరిగింది. దీని ద్వారా అగ్రిగేటర్స్ అకౌంటబుల్గా మరియు రెస్పాన్సిబుల్గా ఉండేలాగా దీన్ని తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి. ఇండియన్ రైల్వేస్ అన్నది కంప్లీట్గా డిజిటైజ్డ్ ఆన్లైన్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. ఇది ఒక హై థ్రస్ట్ ప్రాజెక్ట్ అనమాట ఇండియన్ రైల్వేస్కి. దీని ద్వారా ప్రొడక్టివిటీ మరియు ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా ఎఫిషియన్సీని, రైల్వే సిస్టంలో ప్రొడక్టివిటీని పెంచేందుకోసం ఇది ఒక మంచి మూవ్ అనేసి చెప్పచ్చు. ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ కింద ఒక ఎంప్లాయీస్ ఎవరైతే రైల్వేలో పనిచేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క ఫంక్షనింగ్లో పెద్ద ఇంపాక్ట్ని ఇది చూపిస్తుంది. వాళ్ళకి టెక్నాలజీని దగ్గర చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో రైల్వేస్ ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ని తీసుకురావటం జరిగింది. ఇందులో మ్యాన్ పవర్ ప్లానింగ్ ఏంటి, పే రోల్ ప్రాసెసింగ్ మరియు శాలరీ డిస్బర్స్మెంట్ ఎలా ఉంటుంది, ఎంప్లాయీ సర్వీసెస్ ఎంగేజ్మెంట్ అనేది ఎలా ఉంటుంది, ట్రైనింగ్ మరియు డెవలప్మెంట్కి సంబంధించి, అలాగే పాలసీ సెట్టింగ్ మరియు అడ్హరెన్స్కి సంబంధించి, అలాగే ఎంప్లాయీ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్, ఇలాంటివన్నీ కూడా ఈ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టంలో భాగంగా ఉంటాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ ఫర్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అన్నది నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ అలాగే గరీమా గ్రహ్ అన్నటువంటి 2 ఇనిషియేటివ్స్ని లాంచ్ చేయటం జరిగింది. నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్ పర్సన్స్, దీనిని ట్రాన్స్జెండర్స్ పర్సన్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ అండ్ రూల్స్ అనేదాన్ని 2020లో తీసుకొచ్చాం కదా, దానికి కాన్సోనెంట్స్గా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ట్రాన్స్జెండర్స్ అన్న వాళ్ళు డిజిటల్గా వాళ్ళ యొక్క సర్టిఫికేట్ మరియు ఐడెంటిటీ కార్డ్కి సంబంధించి డిజిటల్గా అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. అంటే ఫిజికల్ ఇంటరాక్షన్ ఏది లేకుండా అఫీషియల్స్ నుంచి డిజిటల్గా అప్లై చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వాళ్ళ యొక్క అప్లికేషన్ని ట్రాక్ చేసుకోవటం, వాళ్ళ స్టేటస్ ఎలా ఉంది అనేసి చూసుకోవటం, రిజెక్ట్ అయిందా, ఏదైనా గ్రీవెన్స్ రిడ్రెసల్కి సంబంధించి, అంటే ఏదైతే మనం ఐడెంటిటీ కార్డు కానీ వాళ్ళకి సంబంధించి సర్టిఫికేట్ని తీసుకోవాలి అనుకుంటున్నామో ఆ ప్రాసెస్ మొత్తంలో ట్రాన్స్పరెన్సీని ఎన్ష్యూర్ చేయటం కోసం ఈ నేషనల్ పోర్టల్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది. అలాగే గరీమా గ్రహ్, ఇది ఒక షెల్టర్ హోమ్ అనమాట ట్రాన్స్జెండర్ పర్సన్స్కి సంబంధించి. దీనిని గుజరాత్లో ఉన్నటువంటి వడోదరాలో ఓపెన్ చేయటం జరిగింది. ఈ స్కీమ్ ఏదైతే ఉందో షెల్టర్ హోమ్ ఫర్ ట్రాన్స్జెండర్స్ పర్సన్ అనేసి, దీని కింద వాళ్ళకి షెల్టర్ ఫెసిలిటీని ఇవ్వటం, ఫుడ్, క్లాతింగ్ ఇవ్వటము, రీక్రియేషనల్ ఫెసిలిటీస్ని వాళ్ళకి కలిగించటం, స్కిల్ డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ని వాళ్ళకి ఇవ్వటం, యోగా, ఫిజికల్ ఫిట్నెస్ లాంటివి నేర్పించటం, లైబ్రరీ ఫెసిలిటీస్ ఇవ్వటం, వాళ్ళకి కావాల్సిన లీగల్ సపోర్ట్ని వాళ్ళకి అందించటం, అలాగే జెండర్ ట్రాన్సిషన్ మరియు సర్జరీస్కి సంబంధించి ఏవైతే టెక్నికల్ అడ్వైజెస్ కావాలో అలాంటివి వాళ్ళకి ఇవ్వటం, ట్రాన్స్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్కి సంబంధించి కెపాసిటీ బిల్డింగ్ని ఇవ్వటం, ఎంప్లాయ్మెంట్ని కలిగించటం, ఇవన్నీ కూడా ఈ గరీమా గ్రహ్లో ఉన్న వాళ్ళకి చేయటం జరుగుతుంది. ఈ స్కీమ్ ఏదైతే ఉందో గరీమా గ్రహ్ అనేసి, దాని కింద మినిమం 25 మంది ట్రాన్స్జెండర్స్ పర్సన్ని రిహాబిలిటేట్ చేయటం కోసం దీన్ని తీసుకురావటం జరిగింది. 10 సిటీస్ని ఐడెంటిఫై చేస్తారు. అందులో 13 షెల్టర్ హోమ్స్ని దీని కింద సెటప్ చేయటం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ గురించి. యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ 46 ఆన్లైన్ ఏఐసిటిఈ ట్రైనింగ్ అండ్ లెర్నింగ్ అకాడమీ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకురావటం జరిగింది. దీని కింద హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నటువంటి టీచర్స్కి టెక్నాలజీ లాంటి ఎమర్జింగ్ ఏరియాస్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది. దీనిని మొత్తం 22 స్టేట్స్లో 22 ఇండియన్ స్టేట్స్లో దీన్ని కండక్ట్ చేయటం జరుగుతుంది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ప్రకారం వీళ్ళకి ఈ ట్రైనింగ్ క్లాసెస్ అనేవి అందించటం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ వచ్చేసి
క్వాలిటీ టెక్నికల్ ఎడ్యుకేషన్ని మన కంట్రీలో ప్రమోట్ చేయాలి. రీసెర్చ్ మరియు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని ట్రైనింగ్ ద్వారా ఎమర్జింగ్ టెక్నాలజీస్‌లో వాటిని ప్రమోట్ చేయాలి. ఐఐటీస్, ట్రిపుల్ ఐటీస్, ఎన్ఐటీస్ అలాగే రీసెర్చ్ ల్యాబ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిలో కూడా ఈ అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకురావాలి అన్నటువంటి ఆబ్జెక్టివ్స్తో ఈ అటల్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ గురించి. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరిలో వస్తున్నటువంటి సైక్లోన్ నివర్ ఏదైతే ఉందో దాని యొక్క స్టేటస్ని రివ్యూ చేయడం కోసం ఈ నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ యొక్క మీటింగ్ని యూనియన్ క్యాబినెట్ సెక్రటరీ కండక్ట్ చేయడం జరిగింది. ఆ మీటింగ్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏపీ అలాగే తమిళనాడు అలాగే పుదుచ్చేరికి సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీస్తో ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆ సైక్లోన్ యొక్క ఎఫెక్ట్ని గురించి తెలుసుకోవటం జరిగింది. ఇక్కడ మనం నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అంటే ఏంటి అనేసి ఒకసారి చూడాలి. మనం చూస్తే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఏవైతే టాప్ లెవెల్ డెసిషన్ తీసుకుంటూ ఉంటామో అందులో 2 కీ కమిటీస్ ఉన్నాయి. అది ఒకటి వచ్చేసి క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ అనేసి, రెండవది నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అనేసి. ఇవి 2 కీ కమిటీస్ అనమాట. టాప్ లెవెల్ డెసిషన్ మేకింగ్ని తీసుకోవటానికి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇవి 2 టాప్ లెవెల్ కమిటీస్ అనమాట. ఇవి ఏమేం ఫంక్షన్స్ చేస్తాయి? ఇది చూసుకుంటే మనకి ఏదైనా సివియర్ లేదా నేషనల్ లెవెల్కి సంబంధించి ఏవైనా క్రైసిస్ వచ్చినప్పుడు ఇది డీల్ చేస్తుందన్నమాట. దీని యొక్క కీ ఫంక్షన్ ఏంటి? ఆ డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించి కంట్రోల్ కానీ కమాండ్ కానీ కోఆర్డినేషన్ చేయటం ఇది మొత్తం చూసుకుంటుంది. అంతేకాకుండా క్రైసిస్ మేనేజ్మెంట్ గ్రూప్కి డైరెక్షన్స్ అనేది ఇది ఇస్తుంది. దీంట్లో కంపోజిషన్ ఏంటి? క్యాబినెట్ సెక్రటరీ అనేవాళ్ళు చైర్పర్సన్గా ఉంటారు. వేరియస్ మినిస్ట్రీస్ నుంచి లేదా డిపార్ట్మెంట్స్ నుంచి సెక్రటరీస్ అనేవాళ్ళు ఉంటారు. స్పెసిఫిక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీస్ని వాళ్ళకి అందించడం జరుగుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ వర్చువల్గా హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ హనీ ఎఫ్పిఓ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇనాగ్రేట్ చేయటం జరిగింది. ఇది నాఫెడ్కి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ అనమాట. నాఫెడ్ అంటే ఏంటి? నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనేసి అంటాము. ఈ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అన్నది ఒక లీగల్ ఎంటిటీ అనమాట. దీని కింద ప్రైమరీ ప్రొడ్యూసర్స్ అంటే ఫార్మర్స్, మిల్క్ ప్రొడ్యూసర్స్, ఫిషర్మెన్, వీవర్స్, రూరల్ ఆర్టిజన్స్, క్రాఫ్ట్మెన్స్ ఇలా చాలామంది ఉంటారనమాట. ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ అన్నది ఒక టైప్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనమాట. దీని కింద ఫార్మర్స్ అనేవాళ్ళు మెంబర్గా ఉంటారు. ఎపికల్చర్ అంటే బీ కీపింగ్ అనేసి అంటాం కదా మనము. దాని కింద హనీ బీస్ని ఎలా ప్రొడ్యూస్ చేయాలి, హనీకి సంబంధించి వ్యాక్స్ ప్రొడక్షన్కి సంబంధించి ఎలా వాటిని మేనేజ్ చేయాలి అనేసి చెప్పడం జరుగుతుంది. నాఫెడ్ అన్నది ఈ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ద్వారా బీ కీపర్స్ అలాగే హనీ కలెక్టర్స్ని 5 స్టేట్స్, ఇండియాలో ఉన్నటువంటి 5 స్టేట్స్లో వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. ఈ 5 లొకేషన్స్ వచ్చేసి ఈస్ట్ చంపారన్, ఇది బీహార్లో ఉంది. అలాగే మధ్యప్రదేశ్లో, రాజస్థాన్లో, ఉత్తరప్రదేశ్లో, వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి 5 లొకేషన్స్లో వీళ్ళని ప్రమోట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్లో రిజిస్టర్ అవ్వటం జరిగింది. ఈ హనీ ఫార్మర్ ప్రొడ్యూసర్ ప్రోగ్రామ్ ద్వారా బెనిఫిట్స్ ఏంటి అనేసి మనం చూస్తే సైంటిఫిక్గా బీ కీపింగ్కి సంబంధించి స్కిల్ అప్గ్రేడేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ అన్నవి అంటే హనీ యొక్క ప్రాసెసింగ్కి వీటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ అనేది పెరుగుతుంది. అంతేకాకుండా బీ కీపింగ్ ప్రోడక్ట్స్కి సంబంధించి అంటే బీ వ్యాక్స్ కావచ్చు, ప్రపోలిస్ కావచ్చు, రాయల్ జెల్లీ కావచ్చు, బీ వీనం కావచ్చు, వీటన్నింటికి సంబంధించి ప్రోడక్ట్స్కి సంబంధించి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ పెరుగుతాయి. క్వాలిటీ కంట్రోల్ ల్యాబొరేటరీస్లో క్వాలిటీ అప్గ్రేడేషన్ చేయవచ్చు. అలాగే సప్లై చైన్ మేనేజ్మెంట్ అనేది బెటర్గా చేయొచ్చు. అంటే కలెక్షన్, స్టోరేజ్, బాటిలింగ్, మార్కెటింగ్ సెంటర్స్ని కరెక్ట్గా ఇంప్రూవ్ చేయటం వల్ల సప్లై చైన్ మేనేజ్మెంట్ కూడా బెటర్గా చేయొచ్చు. అంతేకాకుండా ఈ ఎఫ్పిఓస్ని ప్రమోట్ చేయటం, వాటిని ఫార్మేషన్ చేయటం, వీటి ద్వారా కృషి నుంచి ఆత్మనిర్భర్ కృషి అనే వైపుకు మనం వెళ్ళొచ్చు అనేసి దీని కింద ఉన్నటువంటి ఎయిమ్ అనమాట. సరే, మరి బీ కీపింగ్ కోసం మన గవర్నమెంట్ ఏమన్నా ఎఫర్ట్స్ తీసుకుందా అనేసి మనం చూస్తే గవర్నమెంట్ అనేది ఈ బీ కీపింగ్ని ఫార్మర్స్ ఇన్కమ్ని డబుల్ చేయాలి అన్నటువంటి మనం ఏదైతే ఎయిమ్ పెట్టుకున్నామో అందులో ఇది కూడా ఒక పార్ట్గా తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 500 కోట్ల రూపాయలని బీ కీపింగ్ కింద గవర్నమెంట్ అనేది అలొకేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా అపియరీ అండ్ వీల్స్ అనేసి
ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ కేవీఐసి ఒక యూనిక్ కాన్సెప్ట్ని డిజైన్ చేయటం జరిగింది. అలాగే నేషనల్ బీ బోర్డ్ అన్నదాన్ని క్రియేట్ చేయటం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మనకి చేపలకి ఇలా సంబంధించి బ్లూ రెవల్యూషన్ అనేసి, గ్రీన్ రెవల్యూషన్ అనేసి ఎలా ఉందో, ఈ హనీబీస్కి సంబంధించి స్వీట్ రెవల్యూషన్ అనేదాన్ని 2016లో బీ కీపింగ్ మరియు అసోసియేటెడ్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేయడం కోసం తీసుకురావటం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ద క్లైమేట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ గురించి. రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ ఈ ఇండియా క్లైమేట్ చేంజ్ నాలెడ్జ్ పోర్టల్ అనే దాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఈ పోర్టల్ ద్వారా క్లైమేట్ చేంజ్ ఇష్యూకి సంబంధించి నేషనల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్లో గవర్నమెంట్ ఏమేమి మేజర్ స్టెప్స్ తీసుకుంటోంది అనేసి నాలెడ్జ్ని సిటిజన్స్కి డెసిమినేట్ చేయటం కోసం ఇది ఉపయోగపడుతుంది. ఈ పోర్టల్ అన్నది సింగిల్ పాయింట్ ఇన్ఫర్మేషన్ రిసోర్స్గా ఉపయోగపడుతుంది. దీని ద్వారా డిఫరెంట్ క్లైమేట్ ఇనిషియేటివ్స్ మినిస్ట్రీస్ ఏవైతే తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి సంబంధించి ఈ ఇనిషియేటివ్స్ అన్నిటినీ అప్డేట్ చేయటం జరుగుతుంది. అది సిటిజన్స్కి అందుబాటులోనే ఉంటుంది. దీని కింద 8 మేజర్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఇండియాస్ క్లైమేట్ ప్రొఫైల్ అనేసి, నేషనల్ పాలసీ ఫ్రేమ్వర్క్ అనేసి, ఐఎన్డిసిస్ ఇండియాస్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్ గోల్స్ అనేసి, అడాప్షన్ యాక్షన్స్ అంటే సోలార్ ఎనర్జీ కావచ్చు, దానికి సంబంధించి జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ అనే దాన్ని తీసుకురావటం జరిగింది సోలార్ ఎనర్జీకి సంబంధించి. అలాగే మిటిగేషన్ యాక్షన్స్ అనేసి, బైలేటరల్ మరియు మల్టీలేటరల్ కోఆపరేషన్ అనేసి, ఇంటర్నేషనల్ క్లైమేట్ నెగోషియేషన్స్ అంటే ప్యారిస్ అగ్రిమెంట్ అనేది ఉంది. సిఓపి కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 21 అన్నది ప్యారిస్ అగ్రిమెంట్లో భాగంగా 2015లో చేపట్టడం జరిగింది. అలాగే రిపోర్ట్ మరియు పబ్లికేషన్స్ ఈ 8 ఇందులో పార్ట్స్గా ఉంటాయన్నమాట. 8 మేజర్ కాంపోనెంట్స్ అనేసి మనం చెప్పచ్చు. క్లైమేట్ చేంజ్ని అరికట్టడం కోసం, దాన్ని ఫైట్ చేయటం కోసం ఇండియా కొన్ని మెజర్స్ అనేవి తీసుకోవటం జరిగింది. అవేంటి? నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ అనేసి, నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఇది ఒక 5-year యాక్షన్ ప్లాన్ అనమాట. దీని కింద 20 నుంచి 30% వరకు PM10 అలాగే PM 2.5 ఈ 2 లెవెల్స్ని, వాటి యొక్క కాన్సన్ట్రేషన్ లెవెల్స్ని 2024 కల్లా తగ్గించాలి అన్నటువంటి ఎయిమ్తో దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా BS4 నామ్స్ అనేసి ఇంతకు ముందు ఉండేవి, దాని నుంచి BS5 నామ్స్కి రాకుండా డైరెక్ట్గా BS6 నామ్స్కి ఇండియా అనేది జంప్ చేయటం జరిగింది. అలాగే ఉజాలా అనేటటువంటి ఒక స్కీమ్ని కూడా తీసుకురావటం జరిగింది. దీని కింద ఎలక్ట్రిసిటీ అంటే ఎల్ఈడి బల్బ్స్ని 360 మిలియన్ ఎల్ఈడి బల్బ్స్ని దీని ద్వారా ఇవ్వటం జరిగింది. అలాగే దీని కింద 38 మిలియన్ టన్స్ ఆఫ్ CO2ని ప్రతి సంవత్సరం ఎమిషన్ని తగ్గిస్తారు. అలాగే ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ అనేసి, అలాగే NAPCC నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ దీనిని 2008వ సంవత్సరంలో లాంచ్ చేయటం జరిగింది. దీని కింద ఎవరైతే పబ్లిక్ కావచ్చు, గవర్నమెంట్కి సంబంధించి డిఫరెంట్ ఏజెన్సీస్ కావచ్చు, సైంటిస్టులు కావచ్చు, వేరియస్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్స్కి అవేర్నెస్ని కల్పించడం కోసం ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నదాన్ని లాంచ్ చేయటం జరిగింది. ఇవన్నీ క్లైమేట్ చేంజ్ని ఫైట్ చేయటం కోసం ఇండియా తీసుకొచ్చినటువంటి ఇనిషియేటివ్స్. ఇవాల్టి మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి స్కీమ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ గురించి. రీసెంట్గా యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ ఒక ఇండిపెండెంట్ మేనేజ్మెంట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లో పాల్గొనటం జరిగింది. అందులో ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద ఉన్నటువంటి స్కీమ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ దీని కింద ప్రపోజల్స్ని అందులో కన్సిడర్ చేయటం జరిగింది. దానికి సంబంధించిన కీ పాయింట్స్ ఏంటి అనేసి మనం ఒకసారి చూద్దాము. ఈ స్కీమ్ ఫర్ క్రియేషన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్ దీనిని మే 2017వ సంవత్సరంలో దీన్ని అప్రూవ్ చేయటం జరిగింది. దీని కింద మన కంట్రీలో ఉన్నటువంటి వేరియస్ ప్లేసెస్లో ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ని ఏర్పాటు చేయడానికి ఇన్సెంటివైజేషన్ అనేది వాళ్ళు కల్పిస్తారు. దీని ద్వారా మోడర్న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఫెసిలిటీస్ని కల్పించి ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ లేదా గ్రూప్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారో వాళ్ళు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని నెలకొల్పేందుకు, ఒక క్లస్టర్ అప్రోచ్ ద్వారా నెలకొల్పేందుకు వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్సెంటివ్స్ని అందించటం జరుగుతుంది. ఈ క్లస్టర్స్ అన్నది సర్ప్లస్ ప్రొడ్యూస్ ఏదైతే వేస్టేజ్ అవుతూ ఉంటుందో వాటిని తగ్గించి వాటికి వాల్యూ అనేదాన్ని పెంచుతారు. హార్టికల్చర్, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ ఏదైతే ఉంటుందో అవి చాలా వరకు పెరిషబుల్ గూడ్స్ ఉంటాయి. వాటికి సంబంధించి వాటిలో వేస్టేజ్ని తగ్గిస్తారు. దాని ద్వారా
వాటిలో వేస్టేజ్ అనేది తగ్గుతుంది, వాటిలో క్వాలిటీ అనేది పెరుగుతుంది, ఎక్స్పోర్ట్స్లో కూడా మనకు కలిసి వస్తుంది. ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద తీసుకురావటం జరిగింది. ఇందులో మొత్తం 3 స్కీమ్స్ ఉన్నాయి. దాని కింద ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ని నెలకొల్పటం, బ్యాక్వర్డ్ మరియు ఫార్వర్డ్ లింకేజెస్ని తీసుకురావటం, ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ని నెలకొల్పటం. ఇక్కడ చూడండి, ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద మెగా ఫుడ్ పార్క్స్ని నెలకొల్పటం, అలాగే ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ మరియు వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెలకొల్పటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ని నెలకొల్పటం, క్రియేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ని తీసుకురావటం, అలాగే ఫుడ్ సేఫ్టీ మరియు క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నెలకొల్పటం, హ్యూమన్ రిసోర్స్ మరియు ఇన్స్టిట్యూషన్స్ని నెలకొల్పటం, వీటన్నింటినీ కూడా ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దీని కింద మొత్తం 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బేసిక్ ఎనబిలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి, రెండవది కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేసి. ఈ బేసిక్ ఎనబిలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? రోడ్, వాటర్ సప్లై, పవర్ సప్లై, డ్రైనేజ్ ఫెసిలిటీస్, ఇవన్నీ కూడా బేసిక్ ఎనబిలింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికి వస్తాయి. కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి? వేర్ హౌసెస్ నిర్మించటం, కోల్డ్ స్టోరేజెస్ తీసుకురావటం, ప్యాకింగ్ అనేసి, సార్టింగ్ అనేసి, గ్రేడింగ్ అనేసి, ఇవన్నీ కూడా కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందికి వస్తాయి. ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన ఇది ఏదైతే ఉందో దీనిని 2016వ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ తీసుకురావటం జరిగింది. దీనిని 2016లో తీసుకొచ్చినప్పుడు సంపద అనేటటువంటి పేరుతో తీసుకురావటం జరిగింది. సంపద అంటే స్కీమ్ ఫర్ ఆగ్రో మెరైన్ ప్రాసెసింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ అనేసి. దీని కింద ఇంప్లిమెంటేషన్ కోసం 6,000 కోట్లని అలొకేట్ చేయటం జరిగింది. 2016 నుంచి 2020 కాలానికి గాను 6,000 కోట్ల రూపాయలని దీని కింద అలొకేట్ చేయటం జరిగింది. 2017వ సంవత్సరంలో ఈ సంపద అనేదాన్ని ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన అనేటటువంటి పేరుతో తీసుకురావటం జరిగింది. ఇదొక సెంట్రల్ సెక్టార్ స్కీమ్. దీని కింద అగ్రికల్చర్కి సప్లిమెంట్గా దీన్ని తీసుకురావటం జరిగింది. దీని కింద ప్రాసెసింగ్ మరియు ప్రిజర్వేషన్ కెపాసిటీని పెంచడం కోసం ఎగ్జిస్టింగ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేయటం, ఎక్స్పాండ్ చేయటం అనేటటువంటి వ్యూతో దీన్ని తీసుకురావటం జరిగింది. అంతేకాకుండా వేస్టేజ్ని రెడ్యూస్ చేస్తూ ఆ పెరిషబుల్ గూడ్స్ అంటే వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటికి వాల్యూని అడిషన్ చేస్తారు, అంటే వాల్యూ అడిషన్ అనేది చేయటం జరుగుతుంది. ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద మొత్తం 7 కాంపోనెంట్ స్కీమ్స్ ఉంటాయి. అవేమో ఇక్కడ చూసాం కదా, మెగా ఫుడ్ పార్క్స్ ఒకటి, ఇంటిగ్రేటెడ్ కోల్డ్ చైన్ మరియు వాల్యూ అడిషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఆగ్రో ప్రాసెసింగ్ క్లస్టర్స్ ఒకటి, క్రియేషన్ ఆఫ్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ ఒకటి, అలాగే ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ అష్యూరెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, హ్యూమన్ రిసోర్సెస్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఒకటి, ఇంకొకటి వచ్చేసి క్రియేషన్ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రిజర్వేషన్ కెపాసిటీస్. ఇవి 7 కాంపోనెంట్స్ అన్నమాట ఈ ప్రధానమంత్రి కిసాన్ సంపద యోజన కింద. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.